నమస్తే. భూమి మీద నుంచి 400 కిలోమీటర్ల ఎత్తులో ఉన్న అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి 8 రోజులు వెళ్లి వచ్చేందుకు గత ఏడాది వెళ్లిన భారత సంతతికి చెందిన సునీత విలియమ్స్ గడిచిన 9 నెలలుగా అక్కడే చిక్కుకుపోయిన పరిస్థితి. కొద్ది గంటల క్రితమే భూమి మీదకు చేరుకున్న ఆమె మళ్లీ యథావిధిగా తన రోజువారీ పనిని చేసుకుంటారా అన్న ప్రశ్నకు సమాధానం వెతికితే విస్మయానికి గురి కావాల్సిందే. ఎక్కువ కాలం అంతరిక్షంలో ఉండిపోవడం వల్ల ఆమెకు పలు ఆరోగ్య సమస్యలు ఎదురు కానున్నాయి. భారరహిత స్థితిలో తేలియాడే వ్యోమగాముల్ని చూసినప్పుడు సరదాగా అనిపించినా అదే ఇప్పుడు పెద్ద కష్టంగా మారనుంది. దీనికి కారణం దీర్ఘకాలం భారరహిత స్థితిలో ఉండడం వల్ల ఎముకలు, కండరాల సాంద్రత తగ్గిపోవడంతో పలు సమస్యలకు కారణంగా మారుతుంది. భూమికి తిరిగి వచ్చిన తరువాత గురుత్వాకర్షణ శక్తికి అలవాటు పడడం అంత తేలికైన విషయం కాదు. ఈ క్రమంలో వారి ముందున్న తక్షణ సవాళ్లేంటో తెలుసా? నిలబడడం, చూపును స్థిరంగా ఉంచడం, నడవడం, పక్కకు తిరగడం. గ్రావిటీ సిక్నెస్. గురుత్వాకర్షణ లేని చోట ఎక్కువ కాలం ఉండే వ్యోమగాములు నడక కోసం, కదలికల కోసం ఎక్కువగా శ్రమించాల్సి ఉండదు. దీంతో వారి ఎముకలు, కండరాల మీద భారం ఉండదు. దీంతో వాటిలో క్షీణత మొదలవుతుంది. దీంతో వారు మిగిలిన వారి మాదిరి రొటీన్ లైఫ్ కోసం వారాల తరబడి ప్రయత్నాలు చేయాల్సి ఉంటుంది. రోదసిలో ఎక్కువ కాలం గడిపితే వచ్చే సమస్యల్లో ముఖ్యమైంది. రోదసిలో ఎముకలు, కణజాలాలు తమ తీరుతెన్నులు మార్చుకుంటాయి. కొత్త ఎముకలు కణజాలాన్ని నిర్మించే కణాలు నెమ్మదిస్తాయి. పాత ఎముక కణజాలాన్ని విచ్ఛిన్నం చేసే ప్రక్రియ యథావిధిగా సాగుతుంది. దీంతో వ్యోమగాముల్లో ఎముక సాంద్రత తగ్గుతుంది. మరింత వివరంగా చెప్పాలంటే రోదసిలో ఉండే ప్రతి 30 రోజుల కాలానికి వ్యోమగాముల ఎముకలు 1 నుంచి 2% మేర సాంద్రత కోల్పోతాయి. 6 నెలల్లో ఇది కాస్త 10%గా మారుతుంది. అదే భూమి మీద పెద్ద వయస్కుల్లో ఏడాదికి ఇది 0.5 నుంచి 1% మేర క్షీణత ఉంటుంది. ఈ కారణంగా వ్యోమగాముల్లో ఎముకలు విరిగే ముప్పు ఎక్కువగా ఉంటుంది. భూమికి తిరిగి వచ్చిన తరువాత వ్యోమగాముల్లో ఎముక సాంద్రత తిరిగి సాధారణ స్థాయికి రావడానికి పట్టే సమయం అక్షరాల 4 ఏళ్ల వరకు చెబుతారు. ఈ సమస్యను అధిగమించడానికి వ్యోమగాములు ఎస్ఎస్లో కఠోర వ్యాయామాలు చేయాల్సి ఉంటుంది. రోజుకు 2 గంటల పాటు థ్రెడ్మిల్ లేదంటే ఇతర కసరత్తులు చేయాల్సి ఉంటుంది. రోదసిలో 2 వారాలు గడిపిన తరువాత కండరాలు 20% క్షీణించవచ్చు. 3 నుంచి 6 నెలల కాలం గడిపితే ఈ క్షీణత 30%కి చేరుతుంది. మనం పెద్దగా పట్టించుకోం, కానీ చెవిలోని వెస్టిబ్యులర్ అనే అవయవం మనం తుళ్ళి పడిపోకుండా కాపాడుతుంది. భూమి మీద నడిచేటప్పుడు ఇదెంతో కీలకంగా వ్యవహరిస్తుంది. రోదసిలో ఎక్కువ కాలం ఉండడం వల్ల వెస్టిబ్యులర్ అవయవాలకు అందే సమాచారం మారుతుంది. దీంతో మెదడు కన్ఫ్యూజన్ కు గురవుతుంది. ఇది స్పేస్ సిక్నెస్ కు దారితీస్తుంది. దీంతో కళ్ళు తిరగడం, తలనొప్పి, కడుపులో చిరాకు, వాంతులు, వికారం లాంటి సమస్యలు ఉంటాయి. భూమికి తిరిగొచ్చిన తరువాత గ్రావిటీ సిక్నెస్ బారి నుంచి బయటకు రావాల్సి ఉంటుంది. కంటి చూపు విషయంలోనూ సమస్యలు తలెత్తవచ్చు. భూమి మీద ఉండే గురుత్వాకర్షణ శక్తి రక్తం, ఇతర ద్రవాలను శరీరంలోని దిగువ భాగాలలోకి లాగుతుంది. గుండె వాటిని పైకి పంప్ చేసేలా చేస్తుంది. రోదసిలో ఈ మొత్తం ప్రక్రియ గందరగోళానికి గురవుతుంది. దీంతో శరీరం ఎక్కువ భాగంలో సాధారణం కన్నా ఎక్కువగా రక్తం, ద్రవాలు పేరుకుపోతాయి. ఈ కారణంగానే కొందరు వ్యోమగాములు కొంత ఉబ్బినట్లుగా కనిపిస్తారు. తలలో రక్తం, ద్రవం పేరుకుపోయిన కారణంగా వినికిడి సమస్యకు దారితీయవచ్చు. రోదసిలో ఎక్కువ కాలం ఉండడం వల్ల గుండె షేప్ కూడా మారుతుంది. భూమికి చేరుకున్న తర్వాత బీపీని కంట్రోల్ చేయడం ఒక సవాలు. రోదసిలో ఎక్కువ కాలం ఉన్న కారణంగా భారరహిత నాలుక పరిస్థితి ఏర్పడుతుంది. దీంతో మాటలో మార్పు వస్తుంది. ఇక వ్యోమగాముల్లో పాదాలలో ఉండే దళసరి చర్మాన్ని కోల్పోతారు. దీంతో వారి పాదాలు పసిపిల్లల్లో ఉన్నట్లుగా సెన్సిటివ్గా మారి నడవడం కష్టంగా మారుతుంది. భూకక్షలో ఉండే రేడియో ధార్మిక కారణంగా తెల్ల రక్త కణాలు తగ్గే ప్రమాదం ఉంది. దీంతో వారి రోగ నిరోధక వ్యవస్థ బలహీనపడవచ్చు. అంతేకాదు వ్యోమగాములకు క్యాన్సర్, ఇతర ఆరోగ్య సమస్యల ముప్పు ఉంటుంది.